ఏపీలో దాదాపుగా పూర్తయిన టిట్కో ఇళ్లను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే జగన్ వాటిని రద్దు చేసి నిరుపయోగంగా మార్చేశారని అన్నారు. టిట్కో ఇళ్ల విషయంలో జగన్తో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి. దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టిట్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇళ్ల అధ్యక్ష 3,13,832 ఇళ్ల అధ్యక్ష. 3,13,832 ఇళ్లు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇళ్ల అధ్యక్ష. అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నాయోళ్లు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష.